నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో డాట్ మ్యానిపులేషన్ టెక్నిక్ యూస్ చేసి ప్లీటెడ్ టాప్ అనేది ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా చూద్దామండి. ముందు డ్రాఫ్టింగ్ అనేది పేపర్ మీద తీసుకోవాలన్నమాట. ఇలాంటి మోడల్స్కి చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. మెజర్మెంట్స్ అనేవి ఎల్ సైజ్ అండి, ఎల్ ఆర్ ఎక్స్ఎల్కి వస్తుంది, అంటే అలాంగ్ విత్ సీమింగ్ అనమాట. ఇవి నేను మెజర్మెంట్స్ అనేవి ఇలాగే తీసుకుంటానండి, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. ఈ డాట్ మ్యానిపులేషన్ ప్లీటెడ్ ప్యాటర్న్ అనేది టాప్ ప్యానల్కి అప్లై చేస్తానండి. సో నేను ఇక్కడ వేస్ట్ లైన్ మెజర్మెంట్ ఒక్కటి తీసుకుంటున్నాను అనమాట. అప్ టు 16 ఇంచెస్, 15.5 అంటే 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మినేచర్ మోడల్ కాబట్టి ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్కి మినేచర్ మోడల్ చూపిస్తున్నానండి. మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. జనరల్గా మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినప్పుడు డైరెక్ట్గానే కట్ చేసేస్తామండి. 2 ప్యానల్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఇది ప్లీటెడ్ ప్యాటర్న్ కాబట్టి ఇలాగ పేపర్ డ్రాఫ్ట్స్ తీసుకోవాలి. ముందుగా బ్యాక్ ప్యానల్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ ప్యానల్ బ్యాక్ ప్యానల్ సహాయంతో ఇలా డ్రాఫ్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ ప్యానల్ ప్లీటెడ్ ప్యానల్ కాబట్టి కొంచెం వేరీ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫ్రంట్ ప్యానల్కి డాట్ మ్యానిపులేషన్ టెక్నిక్ యూస్ చేస్తామన్నమాట. సో ఇలా టాప్ నుంచి 10.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ లైక్ మనం బ్లౌజ్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటాం అలాగా బాటంలో కూడా 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి డాట్ వస్తుంది. అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా డాట్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ డార్ట్కి పోయింది కాబట్టి ఆ 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలండి. ఎక్స్టెండ్ చేసి అలాగ పైకి కలిపేయడమే అనమాట ఆ లైన్. ఇప్పుడు అలా మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేయడమే. ఇలా కట్ చేస్తున్నప్పుడే ఫ్రంట్ ప్యానల్ ఆర్మ్ హోల్స్ 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ కట్ చేస్తాను అనమాట. అప్రాక్సిమేట్గా ఇలా డాట్స్ కూడా కట్ చేసేయాలండి. నెక్ లైన్ కటింగ్ అనమాట. టూ ప్యానల్స్ పేపర్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఇవి టాప్ ప్యానల్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్యానల్ ప్లీటెడ్ ప్యానల్ కాబట్టి డ్రాఫ్ట్ చేయాలి. ఈ మోడల్కి 2 ప్లీట్స్ వస్తాయండి. ముందు నెక్ లైన్ డెప్త్ ఇంకా ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను 3 ఇంచెస్ ఇలాగా. అలాగే 2 లైన్స్ ఇలా డ్రా చేయాలండి. 2 ప్లీట్స్ కాబట్టి ఒక లైన్ అనేది డార్ట్కి ఆపోజిట్గా డ్రా చేశాను. ఇంకో లైన్ అనేది ఆర్మ్ హోల్ సెంటర్లో వచ్చేటట్టు డ్రా చేశాను అనమాట. ఈ 2 లైన్స్ నెక్ లైన్ నుంచి డ్రా చేశానండి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కట్ చేయాలన్నమాట. ఫుల్గా కట్ చేయకూడదు, 1 సెంటీమీటర్ గ్యాప్ ఇలా ఉంచాలి. ఈ మెథడ్ లేదా ప్యాటర్న్ని డాట్ మ్యానిపులేషన్ అని అంటారండి. ఒరిజినల్ డాట్స్ మనం ఏదైతే తీసుకున్నామో అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా టేప్ పెట్టేయాలి లేదా గ్లూ అయినా పెట్టాలి. ఇప్పుడు సెకండ్ లైన్ కట్ చేయాలండి. 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంచి ఇలా ఆన్ ఫోల్డ్లోనే కట్ చేస్తే 2 సైడ్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా 2 ఇంచ్ గ్యాప్ ఉంచాలండి. బేస్ పేపర్ మీద అటాచ్ చేయాలన్నమాట. ఈ 2 గ్యాప్స్ అనేవి 2 ప్లీట్స్ వస్తాయి మనకి. 2 ప్లీట్స్, ఇటు 2 ప్లీట్స్ అటు 2 ప్లీట్స్ అనమాట.
ఇప్పుడు ఇలా కట్ చేసేయాలండి, మనకు ఫ్రంట్ ప్యానెల్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ప్లీట్స్ వస్తాయన్నమాట. ఇలా ప్లీట్స్ అరేంజ్ చేసి చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాగే మనం స్టిచ్ చేయాలి ప్లీట్స్ అనేవి. మనం ఈ మోడల్కి డాట్స్ ఇచ్చాం కాబట్టి ఎపెక్స్ లైన్ దగ్గర లేదంటే బస్ట్ లైన్ దగ్గర వాల్యూమ్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అబౌవ్ 20 years ఏజ్ గర్ల్స్ నుంచి బాగుంటుందండి, ట్రై చేయొచ్చు, మనం కూడా ట్రై చేయొచ్చు. ఇలా నెక్ లైన్ కూడా కట్ చేయాలన్నమాట. సో ఇలా 2 panels డ్రాఫ్టింగ్ అయిపోయిందండి. సేమ్ ఇలాగే మనం క్లాత్ మీద కట్ చేయాలి. ప్లీటెడ్ ప్యాటర్న్స్ ఎప్పుడైనా క్లాత్ మీద కట్ చేసినప్పుడు కాస్త క్రాస్గా లేదా డయాగ్నల్గా ప్లేస్ చేస్తే ప్లీట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. లైనింగ్తో పాటుగా కట్ చేస్తున్నానండి ఇక్కడ. స్టిచ్ చేస్తున్నప్పుడు పేపర్ డ్రాఫ్టింగ్ ప్రకారంగా ప్లీట్స్ ఇలా తీసుకోవాలన్నమాట. కిందన కూడా 2 డాట్స్ వస్తాయి. బ్యాక్ ప్యానెల్ కట్ చేస్తున్నప్పుడు మాత్రం ఉక్ పట్టి ఐ పట్టి కోసం కాస్త ఎక్స్ట్రా క్లాత్ అనేది అలా ఉంచానన్నమాట. జిప్పర్ అయినా అటాచ్ చేసుకోవచ్చండి, అందుకే సీమింగ్ అలా ఉంచాను. క్లాత్ మీద కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఈ ప్యాటర్న్కి నేను ఇలాగా టేప్ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు బాటమ్ ప్యానెల్స్ కూడా ఎగ్జాంపుల్కి ఒక మోడల్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ బాటమ్ ప్యానెల్కి ఇలాగ ఓవర్లాప్ మోడల్ లాగా తీసేసుకోవచ్చండి. బాటమ్ ప్యానెల్స్కి ఇలా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ పీసెస్ యూస్ చేస్తానండి. ప్లెయిన్గానే స్టిచ్ చేసేస్తాను నేను. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దామండి. ఇలా నెక్ లైన్కి అలాగే ఆర్మ్ హోల్స్కి స్టిచ్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ స్లీవ్లెస్ చూపిస్తున్నాను, మినియేచర్ మోడల్ కాబట్టి మనం స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్వ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్లా ఇచ్చానండి, లేకపోతే సెట్ అవ్వదు. స్టిచ్ చేస్తున్నప్పుడు ఇలా ప్లీట్స్ ఇస్తూ స్టిచ్ చేయాలి బోత్ సైడ్స్. ఇక్కడ మనం 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చండి. అయితే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే ప్లీట్స్ ఇవ్వచ్చు, లేదంటే ప్లీట్స్ ఇచ్చిన తర్వాతనే లైనింగ్ యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి అటాచ్ చేస్తాను. బాటమ్ ప్యానెల్స్ ఇలా సింపుల్గానే స్టిచ్ చేస్తానండి, అలాగే లేసెస్ కూడా యాడ్ చేశాను. చాలా బాగుందండి ఫినిష్డ్ లుక్.
కొంచెం ఏ లైన్ ఫ్లోర్ లెంత్ మోడల్లో వచ్చిందండి. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అలా అడ్జస్ట్ చేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ జిప్పర్ కానీ లేదంటే ఉక్స్ ఐస్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలాంటి ప్యాటర్న్స్కి కాస్త ఎఫర్ట్ అయితే పడుతుందండి, బట్ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. జస్ట్ ఇలా పిక్స్ యాడ్ చేస్తున్నాను ఐడియా కోసం. అలాగే నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దామండి. అది వితౌట్ డాట్స్ చూపిస్తున్నాను అనమాట. ఇదైతే అండర్ 15 ఇయర్స్ పిల్లలకు బాగుంటుంది. ఈవెన్ మనం కూడా ఇలాగా ఫాలో అవ్వచ్చు. ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్నేనండి, కాకపోతే వితౌట్ డాట్స్ అనమాట. ఇది ఇలా 2 లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇందాక చేసినట్టే 2 ప్లీట్స్ వస్తాయన్నమాట. 2 ప్లీట్స్. నెక్ లైన్ కూడా వీ నెక్ లైనే. ఈ ప్యాటర్న్ కాస్త ఈజీగా అయిపోతుందండి. ఇది మినియేచర్ మోడల్ కాబట్టి కాస్త ఎగ్జాంపుల్కి రఫ్గా చూపిస్తున్నానండి. మెజర్మెంట్స్ అనేవి ఇందాక నేను చూపించాను కదా, అలా ఫాలో అవ్వాలన్నమాట. మనకు స్టిచ్ చేసుకున్నప్పుడు లేదా పిల్లలకు స్టిచ్ చేసినప్పుడు వేరేగా మెజర్మెంట్స్ ఉంటాయి, అది పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ పేపర్ ప్యాటర్నే చూపిస్తున్నాను. డాట్ ప్యాటర్న్తో కంపేర్ చేస్తే ఈ ప్యాటర్న్ కాస్త ఈజీగా అయిపోతుందండి. ఏదైనా ఎఫర్ట్ అయితే పడుతుంది. ఇది డాట్ మ్యానిపులేషన్ ప్లీటెడ్ ప్యాటర్న్. ఇది జస్ట్ ప్లీటెడ్ ప్యాటర్న్ అనమాట. మనం స్టిచ్ చేసుకోవాలన్నా జస్ట్ ఈ ప్లీటెడ్ ప్యాటర్న్ ఫాలో అయిపోవచ్చండి. ఒకసారి మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ షేర్ చేస్తున్నాను. సో చూసారు కదండి, అవుట్ఫిట్ చాలా బాగా వచ్చిందనమాట. నాకైతే ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది. మనకు కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బాగానే ఉంటాయండి. నెక్ కూడా డీప్ నెక్ ఇవ్వలేదు. ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది. మ్యాచింగ్ లెగ్గింగ్తోని అలాగే దుపట్టాతోని పేరప్ చేసుకోవచ్చు అనమాట మనం. ఒకసారి ప్యాటర్న్స్ తాలూకా పిక్స్ మళ్ళీ షేర్ చేస్తున్నానండి ఐడియా కోసం. ఇలాంటి వీడియోస్ మామ్స్కి బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.